నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు 4 నెలల తర్వాత మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ లోక్సభ సభ్యత్వంపై విధించిన నిషేధాన్ని ఈ ఉదయం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా తన సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో ఆయన పార్లమెంటుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ మండలం బూరిగపూడిలోని కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో 3 మృతి చెందారు. మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కల్వర్టు పైకి ఎక్కబోయి అదుపు తప్పి కారు కాలువలో దూసుకెళ్లింది. చంద్రబాబు ఒక ఆర్గనైజర్ క్రిమినల్ అని, ఎల్లో మీడియా ముసుగులో చంద్రబాబు విధ్వంసం సృష్టిస్తున్నారని, చంద్రబాబు ముందు క్షమాపణ చెప్పాలని రాయచోటి ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్త పర్యాటకానికి భారతదేశం స్వర్గధామం రానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లక్షలాది అద్భుత కట్టడాలు దేశంలోనే కొనసాగుతున్నాయని వెల్లడించారు. చార్మినార్ శాశ్వత ప్రతిపాదకన ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను ఆయన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అవినీతి ఎక్కడ బయటకు వస్తుందో భయంతోనే వైకాపా నేతలు అల్లర్లకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమలపాటి రమేష్ పేర్కొన్నారు. మదనపల్లి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ర్యాగింగ్కు పాల్పడితే కఠినమైన చట్టాలు ఉంటాయని, వాటిపై నేటి తరం యువతీ యువకులు అవగాహన కలిగి ఉండాలని, కళాశాలలో జూనియర్లు సీనియర్లు సోదరభావంతో ఉండాలని 7వ అదనపు జిల్లా జడ్జ్ షమీ షర్విన్ సుల్తానా బేగం వెల్లడించారు. బీజేపీతో పాటు వైసీపీ కాంగ్రెస్ ప్రధాన శత్రువులన్నారు పీసీసీ రుద్రరాజు. వైఎస్ తనయుడు జగన్ రెడ్డి సీఎంగా రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. రాహుల్ గాంధీ జోడయాత్ర విజయవంతమైందని, అదే తరహాలో ప్రజల వద్దకెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్యాకేజీ తదితరాలపై వివరించాలన్నారు. నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఒకే ఇంట్లోని భార్య, భర్త, కుమార్తెలను హత్య చేశారు. 3 హత్య సంఘటనతో జిల్లాలో కలకలం రేగింది. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తాయి. రాడ్తో తలలు పగలగొట్టి హతమార్చారు. గూడూరు పట్టణంలోని అరుంధతి వాడ పిఎస్ఆర్ పార్క్ వెనుక వెంకటయ్య అలియాస్ భట్టుడు అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు నరికి హత్య చేసి పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 15 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. హోమియో కాలేజ్లో హౌస్ సర్జన్లు చేస్తున్న 13వ రోజు నిరసనలో భాగంగా రామంతపూర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్ సర్జన్లు మాట్లాడుతూ 2014 జీవో ప్రకారం స్టైఫండ్ పెంచకపోవడం, గత 7 నెలల నుండి స్టైఫండ్ ఇవ్వకపోవడంతో విధులను బహిష్కరిస్తామని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉప్పల్ శిల్పారామంలో చేనేత భవన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి చేనేత భవన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. 500 గజాల స్థలంలో దీన్ని నిర్మిస్తున్నారు. మాదన్నపేట్ మార్కెట్లో ఓ ముఠా దొంగ సొసైటీలు సృష్టించి అక్రమ పార్కింగ్కు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. కానీ అక్రమదారులు నిరంతరం కొత్త వ్యూహాలతో కోర్టును, పోలీసులను, జీహెచ్ఎంసీ వ్యవస్థలను చుక్కలు చూపిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం నాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి చింతూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేయడంపై నాయకులు మండిపడ్డారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గోదారిత ఉత్పత్తుల వినియోగం, వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి అన్నారు. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవాలయం నుండి బషీర్బాగ్ తిరుమల తిరుపతి దేవస్థాన కార్యాలయం వరకు గో మహాపాదయాత్రను ప్రారంభించారు. పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకొని టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని, వైసీపీ అరాచక పాలన ఎక్కువ రోజులు సాగదని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయంబాబురావు వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు ముట్టడించారు.
రాయలసీమలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలు చంద్రబాబు నాయుడిపై దాడులకు దిగారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు.